అందరికీ నమస్కారం. సో ముందుగా సార్ మీ ముందు యాంకరింగ్ చేయాలంటే భయంగా ఉంది. ఎందుకంటే నాకు సార్ని చాలా రోజుల తర్వాత కలవడం. సో ముందుగా మీడియా వాళ్ళందరికీ స్వాగతం, సుస్వాగతం. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ ద్వారా వైల్డ్ డాగ్ అనే సినిమా అతి త్వరలో రిలీజ్ అవ్వబోతుంది. అండ్ ప్రీ రిలీజ్లను విన్నాము, ప్రెస్ మీట్లను విన్నాము. బట్ ఇది ఒక నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి, అండ్ వెన్ దే అడ్రస్ ప్రెస్ ఆర్ మీడియా, ఇట్ ఈస్ కాల్డ్ అ మీడియా బ్రీఫింగ్. సో వైల్డ్ డాగ్ మీడియా బ్రీఫింగ్కి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం. సో ముందుగా మన మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూసర్స్ నిరంజన్ గారికి అండ్ అలాగే అన్వేష్ గారికి స్వాగతం పలకాలని అనుకున్నాను. సో నిరంజన్ గారు, కెన్ యూ ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. గట్టిగా చప్పట్లు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ ద్వారా గగనం, క్షణం, గాజీ లాంటి ఎన్నో సినిమాలతో మనకి పరిచయమై అతి త్వరలో ఆచార్య, మిషన్ ఇంపాసిబుల్ అండ్ అలాగే అర్జున ఫాల్గుణ అనే సినిమాలతో మన ముందుకు వస్తున్నారు. అండ్ వెల్కమ్. సో అన్వేష్ గారు ఇక్కడ లేరు, బట్ యా, తన డైరెక్షనల్ డెబ్యూని తెలుగు ద్వారా చేస్తున్న మహర్షి సినిమాకి అండ్ అట్ ద సేమ్ టైం ఊపిరి సినిమాకి స్టోరీని రాసి హిందీలో ఆల్రెడీ జాండే అనే సినిమాని డైరెక్ట్ చేసి మన తెలుగులో ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ అవుతున్న డైరెక్టర్ అహిషోర్ సోలమన్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాం. గట్టిగా చప్పట్లు. హార్డీ వెల్కమ్ సార్. అండ్ దెన్ నాకు సార్ చాలాసార్లు చెప్పినట్టు కుల్లు మనాలి, హిమాలయాస్, ముంబై, పూణే రకరకాల లొకేషన్స్లో షూట్ చేశారు. అండ్ ఇలాంటి సినిమా షూట్ చేయడం చాలా కష్టం. బట్ కెమెరాలో దీన్ని ఇంత అద్భుతంగా చూపించిన మా షానియల్ డియో గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాము. కెమెరామెన్ షానియల్ గారు. సో వీళ్ళైతే క్రూ. యా, ప్రొడ్యూసర్ గారు మీరే బొకే ఇవ్వాల్సిందిగా కోరుకున్నాము. నిరంజన్ గారు. ఓకే, సో ఇప్పుడు వన్ బై వన్ నేను ఈ యాక్టర్స్ పేర్లు కాకుండా అసలు వీళ్ళు ఫీల్డ్ ఏజెంట్స్, రా ఏజెంట్స్ ఇక్కడ చాలామంది ఉన్నారు. అండ్ సెటప్ కూడా చూస్తుంటే చాలా భారీగా ఉంది కాబట్టి వాళ్ళ క్యారెక్టర్స్ నేమ్ తోటి ఇంట్రడ్యూస్ చేయాలని అనుకుంటున్నాను. ముందుగా ఆర్యా పండిత్ రా ఏజెంట్ని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాము. ది వెరీ బ్యూటిఫుల్ సయామిక్ హెయిర్. అండ్ దెన్ నలుగురు ఫీల్డ్ ఏజెంట్స్ ఉన్నారు. సినిమాలో పేరు అదే, బయట పేరు అదే. అలీరేజాని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాము. ద ఫీల్డ్ ఏజెంట్ అలీరేజా. అండ్ దెన్ కెన్ వీ హ్యావ్ మన ఫీల్డ్ ఏజెంట్ రుద్రా గౌడ్ గారు ఆన్ స్టేజ్, ప్రకాష్ సుదర్శన్ గారు. తర్వాత క్యాలిబ్ మాథ్యూస్, మయాంక్ పరాగ్ గారు ఫీల్డ్ ఏజెంట్ని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాము. అండ్ దెన్ వీ హ్యావ్ హశ్వంత్ మనోహర్ గారు, ప్రదీప్. ఎస్, సో ఈ ఐదుగురిని లీడ్ చేసే మా టీమ్ లీడర్ విజయ్ వర్మ గారిని గట్టిగా స్టేజ్ మీదకి చప్పళ్ళతో స్వాగతం పలుకుతున్నాము. ది వన్ అండ్ ఓన్లీ కింగ్ నాగార్జున గారు. లాక్డౌన్లో షూటింగ్ మొదలెట్టిన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మన కింగ్ నాగార్జున గారికి హార్డీ వెల్కమ్. విజయ్ వర్మ గారికి స్వాగతం, సుస్వాగతం. సో ఈ మీడియా బ్రీఫింగ్ని, మీడియాని అడ్రస్ చేయవలసిందిగా టీం అందరినీ కోరుకుంటున్నాము. సో ముందుగా నిరంజన్ రెడ్డి గారు మాట్లాడతారు. ఎస్. అందరికీ స్వాగతం. ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు అసలు ఈ సినిమా స్టార్ట్ చేయాలన్న ఆలోచన మాకు రావడానికి ఫస్ట్ రీజన్ నాగార్జున గారు. సో బికాజ్ వీ హ్యావ్ ఏ హీరో లైక్ నాగార్జున, ఒక సబ్జెక్ట్, ఓ తెలుగు సినిమాల్లో ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ టేకప్ చేసి ఒక రియలిస్టిక్ సబ్జెక్ట్లో ఇలాంటి సినిమా చేయాలంటే, అది ఒక కొత్త డైరెక్టర్కి అవకాశం రావాలంటే మన ఇండస్ట్రీలో వీ నీడ్ మోర్ పీపుల్ హూ విల్ కమ్ ఫార్వర్డ్ లైక్ నాగార్జున గారు. సో సార్, ఫస్ట్ థ్యాంక్ యూ టు యూ for encouraging producers like me, encouraging directors like Solomon and encouraging the talent on the stage. సరే, ఇక్కడ స్టేజ్లో ఉన్న వాళ్ళందరూ తెలుగు సినిమాకి ఈరోజు ఇంత మంచి సినిమా చేయడానికి కారణం నాగార్జున గారు. సినిమాలో కూడా నాగార్జున గారు మాకు ఇచ్చిన క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ డైరెక్టర్కి, నన్ను ఈ సినిమాలో అందరికన్నా ఇంపార్టెంట్ హీరోగా చూపించొద్దు, ఇది ఒక ఎన్ఐఏ టీమ్ ఆపరేషన్, టీమ్ ఎంత ఇంపార్టెంటో ప్లీజ్ అర్థం చేసుకోండి, నన్ను హీరోగా మీరు పెంచితే సినిమాని తగ్గిస్తారు, సో టీం అంతా ఇంపార్టెంట్గా చూపించండి.
సో ఫస్ట్ ప్రెస్ బ్రీఫింగ్ కూడా మీరు చూస్తే స్టేజ్ మీద ఇట్ వాజ్ సర్స్ ఐడియా దట్ ఓ టీమ్ బ్రీఫింగ్ చేయండి, అందరినీ సమానంగా కూర్చోబెట్టండి, అందరితో మాట్లాడిద్దాం. ఎందుకంటే ఈ సినిమా అన్నది తెలుగు సినిమాల్లో మనం చేస్తున్న ఒక కొత్త ఎక్స్పెరిమెంట్. మళ్ళీ నాగ్ సార్ చేసిన ఎన్నో ఎక్స్పెరిమెంట్లో ఇది ఒక ఎక్స్పెరిమెంట్. ఇట్స్ ఎ వెరీ బిగ్ ఫిల్మ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఇట్స్ కమింగ్ ఇన్ థియేటర్స్. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ నాగ్ సార్, ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద ఎంటైర్ క్రూ, ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ Solomon for coming up with this fantastic script, and I think it's going to be a celebration for Telugu cinema. So thank you all. థ్యాంక్ యూ సో మచ్. సో లైక్ ది సినిమా ఇంకా సినిమా మూడ్లోనే మిషన్ మూడ్లోనే ఉన్నట్టున్నారు ఐశ్వర్ గారు, చాలా సీరియస్గా ఉన్నారు. సో మా డైరెక్టర్ గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. హలో అండి. నిరంజన్ గారు చెప్పినట్లు వన్ థింగ్ ఐ వుడ్ లైక్ టు సే అగెయిన్ దట్ ఇండస్ట్రీలో ఏదైనా కొత్త చేద్దాము అని అనుకున్నప్పుడు ఫస్ట్ నేమ్ దట్ కమ్స్ టు మైండ్ ఈజ్ నాగార్జున సార్. అండ్ దాంతో పాటు మా ప్రొడ్యూసర్ కూడా మోర్ ఆర్ లెస్ లైక్ ది సేమ్. అండ్ మూవీ గురించి మాట్లాడంటే థ్యాంక్స్ టు ఇప్పుడు ఫైనల్లీ దిస్ మూవీ ఈస్ కమింగ్ అవుట్, ఇట్ ఫీల్స్ యాజ్ ఎఫ్ 9 నెలల్లో రావాల్సిన బిడ్డ 18 ఏళ్ళకి వచ్చినప్పుడు 18 నెలలకు వచ్చినప్పుడు ఎట్లుంటుందో అలా అనిపిస్తుంది. Because of COVID, so there were a lot of locations we had recceived and a lot of things we planned, but we had to replan them again and stuff. But it's a great feeling that today all put together, it has turned out very well. So I would like to thank each and every cast member and crew member for making this happen. Thank you. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా కెమెరామెన్ షానియల్ డియో గారిని ఒకసారి అడ్రస్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. Good afternoon, everyone. I just want to say thank you, Niranjan sir, Solomon, and Nakar. You guys make one hell of a team, all three of you guys, and you guys all kept me on my toes. So I don't want to take too much time, but thank you for allowing me to be part of this project, and I sincerely appreciate the support from all of you guys. And Nag sir, your energy on set inspires all of us. Your physique inspires all of us. So thank you. Keep inspiring us. Thank you, sir. థ్యాంక్ యూ సో మచ్. సో ముందుగా టీమ్ లీడర్ మాట్లాడాలని అనుకుంటారు, బట్ ఇక్కడ టీమ్ మెంబర్స్ని మాట్లాడిస్తాం. ద బ్యూటిఫుల్ సయామిక్ హెయిర్ రే అనే సినిమా తెలుగులో యాక్ట్ చేసి మరాఠీ సినిమాలు ఎన్నో చేశారు. సో తెలుగులో ఫస్ట్ టైం రాబోతున్నారు నాగ్ సార్ కాంబినేషన్లో. ఎలా అనిపిస్తుంది? ఆర్యా పండిత్. అందరికీ నమస్కారం. ఇట్ ఫీల్స్ వెరీ గుడ్ టు బీ బ్యాక్ అండ్ నేను వైల్డ్ డాగ్లో వర్క్ చేయున్నాను. ఎక్సైటింగ్గా ఉంది. ఐ హోప్ దట్ వాస్ కరెక్ట్, బట్ ఇట్ వాజ్ అన్ అబ్సల్యూట్ ప్లెజర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. థ్యాంక్స్ టు నిరంజన్ sir and Solomon sir, I got to work with Nag sir, so it's something which I'll always cherish. So much to learn from Nag sir. One of my most favorite films of his is Gitanjali, and I wasn't even born when he was part of the film, but it's just the amount of experience he comes with and the humility he comes with on set. So there's just so much to learn from him. Besides, of course, how fantastic he is on screen, and I hope I get to share the screen with him again, and I'm very excited that the film's coming out in the theaters soon. So thank you to the entire team, to Solomon sir and Niranjan sir. Thank you. ఓకే, నౌ ద ఫీల్డ్ ఏజెంట్ అలీ రేజా గారు. బిగ్ బాస్ తర్వాత నాగార్జున గారితో ఇలా యాక్ట్ చేసే అవకాశం దక్కింది మీకే మొట్టమొదటిసారి. సో అందరికీ నమస్కారం. ఇవాళ నేను ఇక్కడ ఈ స్టేజ్ మీద నాగార్జున గారి పక్కన కూర్చోవడం ఈజ్ అ ప్రెస్టీజియస్ థింగ్ అనుకుంటున్నాను నేను. నాగార్జున గారు ఎంతోమంది కొత్తోళ్ళకి అవకాశం ఇచ్చారు, మా అందరికీ తెలుసు. అందులో ఇప్పుడు నేను కూడా ఒకటి ఉన్నాను. నేను లోపల ఉన్నప్పుడే డైరెక్టర్ గారు నాగ్ సార్కి కథ చెప్పారు. సో ఈ రోల్ కోసం నాగ్ సార్ చెప్పారు, ఈ రోల్ కోసం అలీ రజా అని ఒక అబ్బాయి బిగ్ బాస్ హౌస్లో ఉన్నాడు, వెన్ యూ విల్ కమ్ అవుట్ విల్ ఆస్క్ హిమ్ టు డూ ద రోల్ అని చెప్పి సార్ సజెస్ట్ చేశారు. సో థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ సార్ ఫర్ suggesting me for this role. I will never forget this for life. And alage Solomon sir for accepting that and taking me for the role. And thank you so much Niranjan sir. Happy to work in your project. No words. Thank you very much. That's it.
థ్యాంక్ యూ. సో ఇప్పుడు మా రుద్ర గౌడ్ని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం అండి. దిస్ ఫీల్స్ నథింగ్ షార్ట్ ఆఫ్ అ డ్రీమ్ కమ్ ట్రూ. Everything right from the point I got the golden opportunity to be a part of this amazing cast of this film. And since the first time I met Solomon sir and I got to know about why we're making this film. And every single day since the time we started preparing for this film has been a huge blessing. And the best of the best, like I said, everything about this film has been nothing short of a dream come true. Me, right from the very first day of preparing for this film, all of us putting in our blood, sweat and tears into it, since the point we were shooting, and it was an absolute delight to work with legendary Nag sir. His energy was so infectious. It is so infectious. There wasn't any dull moment on the set, all thanks to him. And the best part is I can still not believe I'm sitting right next to him. So thank you so much for making me a part of this amazing journey. I have no words. It's been nothing short of a great blessing. Thank you. Thank you. Thank you so much. Now over to Caleb Matthews, a stand-up comedian playing a serious role. Field agent Caleb గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. सबको बहुत नमस्कार और बहुत बहुत धन्यवाद आपका यहाँ आने के लिए. पहली बार जब मुझे मैटनी से कॉल आया तो मुझे पहले लगा कि कोई प्रैंक कर रहा है. मुझे भरोसा नहीं हुआ कि सच में ये ऑडिशन के लिए बुला रहा है. फेसबुक में मैसेज आया, क्या आप तेलुगु फिल्म में एक्ट करना चाहेंगे? मैं कहा ये इस तरह से अगर कोई बेच रहा है तो शायद ये सच नहीं होगा. तो मैंने ध्यान नहीं दिया उस चीज़ पे. उसके बाद उन्होंने कहीं से व्हाट्सएप नंबर फाइंड आउट करके मुझे व्हाट्सएप किया, क्या आप ऑडिशन दोगे? तो मुझे लगा कि देखते हैं मतलब. तो फिर जब मैं आया, जब तक मैं मैटनी के ऑफिस नहीं आया तब तक मुझे ऐसा लग रहा था कि नहीं नहीं ये शायद प्रैंक ही है. पर जैसे ही ऑफिस में आया तो जब सोलोमन सर से मिला तब मुझे लगा नहीं ये शायद सच है, ये हो सकता है करके. और फिर उन्होंने फिल्म समझाया और फिर बोला कि एक शर्त पे लूंगा तुमको. मैं इतना नर्वस हो गया था वहां पे. उन्होंने मुझसे पूछा कि तुम्हारी बॉडी टाइप क्या है? तो मैंने कहा सर मारवाड़ी. तो बोले अरे बॉडी टाइप पूछ रहा हूं मैं, ये क्या बोल रहे हो? मैं सॉरी सर मुझे समझ में नहीं आ रहा क्या बोलना है. और उन्होंने कहा कि मुझे पता है तुम लूज टी शर्ट पहन के आए हो, ये चलेगा नहीं यहाँ पे. मुझे तुम्हारा पेट दिख रहा है इस लूज टी शर्ट में, छुपाने की कोशिश मत करो. तो मैं बोला सॉरी सर पर मैं कुछ समझ में नहीं आ रहा. बोले 3 महीने के लिए ट्रेनिंग में डालेंगे तुमको और फिर देखा जाएगा कैसे होगा. तो वो सारी चीज हुई. लास्ट में उन्होंने मुझे बताया कि नागार्जुना सर इस फिल्म में आप लोग को लीड करेंगे. और मेरे दिमाग में तुरंत शिवा का वो सीन याद आ गया जिसमें वो चेन लेके ऐसे सर चलते हैं. मैं कहा यार ये तो मैं मम्मी के साथ देखता था टीवी पे, दूरदर्शन में आता था ये. मैं कहा मैं उनके साथ काम करूंगा यहाँ बगल में. तो मैं एक बार वापस सर से पूछा सर ये ऑफिस असली वाला ही है ना मैटनी का? तो बोले हाँ. अरे भाई क्या पूछ रहे हो करके. उसके बाद जिस दिन हम ट्रेनिंग कर रहे थे उस दिन हमें बताया गया कि नाग सर आज आने वाले हैं ऑफिस में आप लोगों से मिलने बिफोर शूट. तो उस दिन हम लोग ट्रेनिंग कर रहे थे पंचेस के, हमारे पंच ही नहीं लग रहे थे उस दिन, सब मिस पंच हुए जा रहे हैं. और सडनली पीछे से नाग सर आए और जैसे ही मैं उनको देखा मेरे दिमाग में गाना चल गया, तुम मिले. मेरी बचपन की मेमोरी ही वही है कि मतलब वही गाना आता था, वही सारी चीजें चल रही है. तो मतलब मुझे समझ में नहीं आया क्या करना है. और उस दिन जो मिला और आज जो 1 साल सर ने इतना कंफर्टेबल किया है शूट में साथ में. और रोज मैं अपने आप को पिंच करता था कि मैं क्या सच में काम कर रहा हूँ, सर के साथ सच में काम कर रहा हूँ. और बस मुझे दिस इज वेरी इमोशनल मोमेंट फॉर मी. आई थैंक यू सो मच. Okay, now I request Hashwant Manohar garu to speak a few words. హలో హాయ్ అండి మీడియా మిత్రులందరికీ నమస్తే. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్స్ నిరంజన్ సార్ గారికి, అన్వేష్ సార్కి థ్యాంక్ యూ సో మచ్. సోల్మన్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ. సార్ నాగ్ సార్ కర్నూలు నుంచి సినిమాలు చూసేవాళ్ళే కానీ తీసేవాళ్ళు యాక్ట్ చేసేవాళ్ళు చాలా తక్కువ. సో థ్యాంక్స్ ఫర్ గివింగ్ అస్ ది ఆపర్చునిటీ. సో ఐమ్ ఫ్రమ్ కర్నూలు అండి. సో చిన్నప్పుడు ఐ మీన్స్ కాలేజ్లో చదువుకునేటప్పుడు ఎవరైనా అమ్మాయిలతో వెళ్ళి ఏదైనా మాట్లాడాలంటే ఇన్స్పిరేషన్ కోసం నాగార్జున గారి నిర్ణయం సినిమా ఒకసారి పెట్టి దాంట్లో ఆ సాంగ్ హలో గురు ప్రేమ కోసమే సాంగ్లో యూనో మేనరిజమ్స్ చేసుకొని అప్పుడు వెళ్ళి అమ్మాయితో వెళ్ళి మాట్లాడేవాళ్ళం. సో దట్ వాజ్ అండ్ ఇట్స్ సరియల్ టు stand next to you and even be on a stage like this sharing it with you, sir. Thank you for the opportunity. And all the co-stars భరించడం కష్టం నన్ను. I talk a lot usually. వాళ్ళందరూ నన్ను భరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్
That's it, Andy. Thank you, sir. Thank you, everybody. Siami, you've been great to work with. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మేము ఇంకా మన్మధుడు 2 హ్యాంగ్ ఓవర్లో ఉన్నాం సార్, లేడీస్ అందరము. బట్ టోటలీ కాంట్రాస్ట్ రోల్. అండ్ లైక్ ఐ సెడ్, వీ షుడ్ మెన్షన్ బిగ్ బాస్ సీజన్ 4 మీరు హోస్ట్ చేస్తూ ఒక పక్క ఇటువైపు వచ్చి వైల్డ్ డాగ్ షూట్ చేస్తే ఇట్స్ నాట్ వెరీ ఈజీ టు బ్యాలెన్స్ బోత్. లాక్డౌన్లో షూటింగ్ స్టార్ట్ చేయడం అండ్ అట్ ద సేమ్ టైం ఇంత సక్సెస్ఫుల్లీ ఫినిష్ చేసుకోవడం. టీమ్ లీడర్ విజయ్ వర్మ గారు, ఆర్ వెరీ ఓన్ కింగ్ నాగార్జున గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ శ్రీముఖి. అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది ఫస్ట్ అందరినీ చూస్తాం. నేను వచ్చినగానే ప్రెస్ మిత్రులందరూ అన్నారు సంవత్సరం అయింది అన్నారు చూసి. బట్ నేను నా లైఫ్లో లాస్ట్ ఇయర్ తీసాను, లాస్ట్ ఇయర్ లేదు. సో మీ అందరినీ నిన్న చూసినట్టే ఉంది నాకు ఇప్పుడు చూసిన. అండ్ వండర్ఫుల్ టు బీ విత్ ఆల్ ఆఫ్ పీపుల్ హియర్, ఆల్ మై టీమ్ మెంబర్స్. బట్ నాకు ఒకటే బాధగా ఉంది, అందరూ నా వయసు గుర్తు చేస్తున్నారు. ఒకళ్ళేమో ఎప్పుడో చిన్నప్పుడు చూసాము, ఈమెమో పుట్టలేదు అంటుంది పక్కన. అండ్ బట్ ఎనీవే వీ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్. నా టీమ్ మెంబర్స్ యాక్చువల్ పేర్లు అసలు నాకు గుర్తుండవు, కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. నేను ఎప్పుడు కాలేబ్, హశ్వంత్నేమో యశ్వంత్, అండ్ అలీ, రుద్ర ఇలాగే పిలుచుకున్నాను. అండ్ ఆర్య, వీళ్ళందరితో సినిమాలో వర్క్ చేస్తాం చాలా చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్గా వాళ్ళు ఇచ్చే ఎనర్జీ కానీ, వాళ్ళకి ఉండే హంగర్ కానీ సినిమాలో చేయటం. అండ్ దట్ వాజ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఆల్సో సోలమన్, నాకు సోలమన్తో పరిచయం ఫస్ట్ ఊపిరి సినిమాతో. ఊపిరికి ఆయన డైలాగ్స్, స్టోరీ, హీ వాజ్ బిహైండ్ ద ఊపిరి. అండ్ అప్పుడే అనుకున్నాను వెరీ టాలెంటెడ్ మ్యాన్, తప్పకుండా ఈయన సినిమా చేస్తే బాగుంటుందని. అండ్ నిరంజన్, మై డియర్ ఫ్రెండ్, ఈ కథ తీసుకొచ్చి సినిమా చేద్దాము అన్నప్పుడు తప్పకుండా సోల్మన్ అని పేరు చెప్పింది, ఓకే అన్నాను. ఈ కథ గురించి మాట్లాడాలంటే మనందరికీ చాలా క్లోజ్, మనందరికీ ఎప్పుడో సంబంధం ఉన్న కథ. ఎస్పెషలీ హైదరాబాద్ పీపుల్కి, హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఇది వాళ్ళకి సంబంధించిన కథ. ఇక్కడ జరిగిన సంఘటన మీద, ఒక ట్రూ ఇన్సిడెంట్ మీద స్టార్ట్ అయిన కథ. మీ అందరికీ గుర్తే ఉండుంటుంది, ఇక్కడ బ్లాస్ట్ జరిగాయి, బాంబింగ్ జరిగింది, టెర్రరిస్ట్ బ్లాస్ట్ జరిగాయి ఒక టైంలో. అది దాని మీద బేస్ చేసుకుని ఈ సినిమా తీసాము. ఆ బ్లాస్ట్ చేసిన మనుషులు ఎక్కడున్నారు, వాళ్ళని తీసుకురావాలి, వాళ్ళని పట్టుకోవాలి. ఈ వైల్డ్ డాగ్ టీమ్, వైల్డ్ డాగ్ మిషనే అది, ఆ మనుషుల్ని పట్టుకోవడం. అండ్ ఇది సోల్మన్ చాలా చాలా బాగా, వెరీ ఏమంటాను, ఒక చక్కటి కథ, ఒక చక్కటి పుస్తకంలో, ఒక థ్రిల్లర్ బుక్లో చేసినట్టు ఆ సీక్వెన్సెస్ కానీ అవి కానీ అన్నీ ఒక ఫ్లోలో వెళ్తూ ఉంటాయి సినిమా అంతా. అండ్ దాంట్లో నా కింద పనిచేసే టీం మెంబర్స్ వీళ్ళందరూ. అండ్ వాళ్ళు ఆ మెంబర్స్ కూడా, ఆ మెంబర్స్ లైఫ్స్ కూడా ట్రూ లైఫ్ ఇన్సిడెంట్స్ మీద బేస్ చేసి తీసుకున్నారు. వాళ్ళు దేశం కోసం ప్రాణాలు ఇస్తాకైనా రెడీ ఎనీ టైం, పెద్ద దాని గురించి ఆలోచించరు. అండ్ నాకు బాగా నచ్చిన డైలాగు సినిమా రుద్ర చెప్తాడు, సినిమాలో ఒక డైలాగ్ ఉంది, ఏంటి మరి ఇది, ఈ మిషన్కి వెళ్ళాలంటే ఇది ఒక సీక్రెట్ మిషన్, మనకేమైనా అవుతే ఎవరికి తెలీదు, మన గురించి ఫోటోలు పెట్టరు పేపర్లో, మనకి ఒక పేరు ఉండదు, మనకు ఒక గ్రాండ్ వెల్కమ్ ఉండదు, అక్కడ జైల్లో ఉంటే అక్కడే జైల్లో వదిలేస్తారు అన్నప్పుడు, ఏం పర్లేదు సార్, మా అమ్మ, వాళ్ళ అమ్మకి పెద్ద కొడుకు పోయినప్పుడు నాకు ఇంకా 2 కొడుకులు ఉన్నారు పోవటానికి, దేశానికి ప్రాణాలు ఇస్తాకి అని చెప్పి ఒక డైలాగ్ ఉంది. అది బాగా నచ్చిన డైలాగ్ నాకు. అండ్ ఈ సినిమా ఎగ్జాక్ట్లీ గోస్ ఆన్ దట్ థీమ్. దిస్ టీమ్, వైల్డ్ డాగ్ టీమ్, దేనికైనా తెగిస్తారు, దేనికైనా సాక్రిఫైస్ చేస్తారు.
అండ్ ఆ వైల్డ్ డాగ్ మిషన్కి కమాండర్గా నేనుంటాను. నేను చెప్పిన మాటకి వాళ్ళు ఎందుకు, ఏమిటి, అని కూడా ఒక క్వశ్చన్ అడగరు ఈ నలుగురు, ఈ ఐదుగురు. నో క్వశ్చన్స్, ఇమీడియట్లీ ఎగ్జిక్యూట్ చేసే ఇది. అండ్ సియామి, ఆర్య ఒక రా ఏజెంట్గా చేస్తుంది. మిగతా వాళ్ళంతా ఎన్ఐఏలో ఉన్న టీము. అండ్ ఇక్కడ అన్ని వెపన్స్ పెట్టాము. దీంట్లో కొంచెం రియల్ వెపన్స్ కూడా ఉన్నాయి యాక్చువల్గా, అన్నీ డమ్మీ కాదు. ఇవన్నీ యాక్చువల్గా బుల్లెట్లు పెడితే ఫైర్ అవుతాయి. అండ్ యాక్చువల్గా అథెంటిక్గా ఉంటాకి రియల్ వెపన్స్ కానీ అవన్నీ తీసుకుని వాడాము త్రూ అవుట్ ద ఫిలిం. అండ్ మీ అందరి మైండ్లో ఈ క్వశ్చన్ కూడా ఉండుండొచ్చు, ఓటీటీలో నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అవ్వాలి ఈ సినిమా అని. అండ్ ఎస్, నవంబర్ టైంలో సినిమా అయిపోయింది. ఏం చేయాలి, ఈ కోవిడ్కి ఏంటి మార్గం? థియేటర్లో రిలీజ్ అవుతే మనుషులు వస్తారా, ప్రేక్షకులు వస్తారా చూస్తాకి థియేటర్లో? ఒకవేళ థియేటర్స్ ఓపెన్ అయినా వస్తారా అని మా అందరి మైండ్లో డౌట్, ఎస్పెషలీ నిరంజన్, సాల్మన్ అండ్ మై సెల్ఫ్, మా మైండ్లో ఉన్న డౌట్ అది. అండ్ అప్పుడు సినిమా ఫినిష్ చేసాం. సినిమా ఫినిష్ చేసేసిన తర్వాత ఓటీటీకి ఓకే, మాకు ఓటీటీ వాళ్ళు చక్కటి ఆఫర్తో మమ్మల్ని రీచ్ అయ్యారు చేస్తామని. సో మేము ఆలోచించుకుని ఎస్, ఇప్పుడు రేపు సినిమా థియేటర్లు రిలీజ్ అవ్వచ్చు, రిలీజ్ అయితే మనం రిలీజ్ చేస్తాం, కానీ వస్తారో తెలీదు అని చెప్పి అనుకుని ఓకే అన్నాం. బట్ సంక్రాంతి వచ్చేటప్పటికి క్రాక్ అనే సినిమా రిలీజ్ అయింది. చక్కటి కలెక్షన్స్, ఫెంటాస్టిక్ ఓపెనింగ్స్, మంచి హిట్ అయింది. అలాగే ఫిబ్రవరి 11th వచ్చేటప్పటికి ఉప్పెన, అది పెద్ద హిట్ అయింది. ఒక కొత్త కుర్రాడితో, కొత్త అబ్బాయితో, కొత్త హీరోయిన్, కొత్త హీరోతో పెద్ద హిట్ అయింది. సో మంచి సినిమా తీస్తే డెఫినెట్గా చూస్తారు అని గట్టి నమ్మకం వచ్చింది మా అందరికీ. సో ఆ ఓటీటీ నుంచి పుల్ బ్యాక్ చేసి ఇది యాక్చువల్గా ప్లాన్ చేసింది, దీనికి ఉన్న స్పాన్ కానీ, బిగినింగ్ నుంచి ద స్టోరీ కానీ, నంబర్ ఆఫ్ లొకేషన్స్ తీసింది, ద యాక్షన్ సీక్వెన్సెస్, ఎన్ని తీసినాయి, ఎన్ని ప్లాన్ చేసినాయి థియేట్రికల్ రిలీజ్కి. ఒక పెద్ద స్క్రీన్ మీద చూడాలి, ఒక డిటిఎస్ సౌండ్లో చూడాలి. ఎందుకంటే దాన్ని డిజైన్ చేసి సౌండ్ డిజైనింగ్ కూడా అలాగే చేశారు. బుల్లెట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, బాంబ్ ఎక్కడ పేలుతుంది, సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది, అండ్ ఫుట్ స్టెప్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇటువంటివన్నీ డిజైన్ చేసి తీసిన సినిమా ఇది. సో ఇది థియేటర్లో రిలీజ్ చేయాలని అనుకుని ఇమీడియట్గా పుల్ బ్యాక్ చేసి, నిరంజన్ వెరీ షార్ప్ స్మార్ట్ లాయర్ కదా, ఎట్లాగో వాళ్ళతో మాట్లాడి లాగేసుకుని దెన్ వి డిసైడెడ్ టు రిలీజ్ ద ఫిలిం ఇన్ థియేటర్స్. సో దిస్ ఈజ్ నాట్ అన్ ఓటీటీ ఫిలిం, ఇది ఓటీటీ ప్లాట్ఫామ్ మీద ఇప్పటి వరకు ఉన్నది, అది ప్లీజ్ అది మర్చిపోండి, అది ఓటీటీ ఫిలిం కాదు. ఎక్స్క్లూజివ్గా థియేటర్స్లో రిలీజ్ కాబోతుంది ఈ సినిమా. అండ్ ఇట్ ఈజ్ రిలీజింగ్ ఆన్ April 2nd. April 2nd we are releasing the film. And actually మా అందరిది సాల్మన్ అన్నట్టు 18 months, right? 18 months కాపురం అండ్ ప్రెగ్నెన్సీ చేసాము మేమందరం. అండ్ మా అందరికీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా ఏంటి అని ఉన్నాము. ఎందుకంటే ప్రతి వాళ్ళు తీసిన సినిమా చాలా బాగుందని చెప్తారు, మేము కూడా అలాగే చెప్తున్నాం బాగుందని. బట్ అదే ఎక్సైట్మెంట్తో వెళ్తున్నాము. ఈ సినిమా రిలీజ్ అవుతుంది April 2nd. అండ్ ఎస్, అండ్ ఐఎమ్ విషింగ్ నాట్ జస్ట్ మై సెల్ఫ్, ఆల్ మై టీమ్ మెంబర్స్, ఎస్పెషలీ కొంతమంది కొత్తగా తెలుగులోకి వచ్చారు, వాళ్ళందరికీ ఇది ఒక పెద్ద సక్సెస్ అవ్వాలి, వాళ్ళందరికీ ఒక స్టెప్పింగ్ స్టోన్ అవ్వాలి తెలుగు ఇండస్ట్రీలో. అలాగే సాల్మన్ కూడా ఒక మంచి స్టెప్పింగ్ స్టోన్ అవ్వాలి, ఇది ఒక పెద్ద హిట్ అవ్వాలి. నిరంజన్ గురించి మీ అందరికీ తెలుసు, ఆయన చేసిన, ఇందాక నా గురించి మాట్లాడాడు, బట్ ఆయన గురించి మాట్లాడాలంటే ఒక క్షణం కానీ, ఒక నాతో పాటు ఒక గగనం అనే సినిమా తీశారు, క్షణము, అండ్ గాజీ, ఆల్ వెరీ వెరీ డిఫరెంట్ ఫిలిమ్స్, ఎక్స్పెరిమెంటల్ ఫిలిమ్స్ అన్న నేను. అవన్నీ హిట్ అవుతుందనే తీశారు ఆయన, అది ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నానని తీయలేదు. ఇది జనానికి నచ్చుతుంది, ఆయనకు ఒక గొప్ప నమ్మకం
ఎటువంటి కథ ఎటువంటి జానర్ అయినా సరే బాగా తీస్తే అది ప్రేక్షకులకి అర్థమయ్యేటట్టు తీస్తే, ప్రేక్షకులకి నచ్చేటట్టు తీస్తే తప్పకుండా చూస్తారని గట్టి నమ్మకం. అండ్ ఆయన ఫస్ట్ సాహసం ఇది, ఈయన ఈ సినిమా తీయాలని. దాని తర్వాతే కదా నా దగ్గరికి వచ్చింది. అండ్ ఐ లైక్ టు థ్యాంక్ నిరంజన్. అండ్ ప్లీజ్ నిరంజన్, కీప్ మేకింగ్ మూవీస్. very, I'm not saying different from other movies, keep making movies which really entertain people, and దానికి ఒక మీనింగ్ కూడా ఉండాలి. అండ్ ఎందుకు తీస్తున్నామని దట్ నిరంజన్ తీసే సినిమా ప్రతి సినిమాలో ఉంటుంది. అండ్ ఆల్సో సాల్మన్, కీప్ రైటింగ్ గ్రేట్ స్క్రిప్ట్స్ అండ్ డైరెక్టింగ్. అండ్ సియామి, we wish to see you more in Telugu. Okay, and all of you guys, I wish you all the best. And Srimuki, I'm so happy to see you. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ నిన్ను అక్కడే చూసాను అప్పుడు బిగ్ బాస్లో. దాని తర్వాత మళ్ళీ కనపడలేదు నాకు. ఎస్ లాంగ్ టైం సార్. కోపడి ఉంటా కదా, కోపడలేదా? లేదు సార్, లేదు కదా, లేదు. ఈయన్నే కొంచెం కోపడ్డా. సార్ వైల్డ్ డాగ్ లాంటి సినిమాకి స్టంట్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ శ్యామ్ కౌశల్ గారు అండ్ అలాగే డేవిడ్ ఎస్మెలోన్ అని ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ కి కూడా చేశారు. వాళ్ళిద్దరి గురించి. శ్యామ్ కౌశక్ గారు. అండ్ ఆయనకున్న ఒకసారి మీరు IMDbలో కానీ ఎక్కడ కానీ మీరు ఆయన పేరు టైప్ చేస్తే, ఆయన ఫిల్మోగ్రఫీ చూస్తే హాలీవుడ్ సినిమాలే కాదు, ఈవెన్ హిందీ ఫిలిమ్స్లో ద టైప్ ఆఫ్ ఫిలిమ్స్ ఈజ్ డన్ ఈజ్ ఇంక్రెడిబుల్. అండ్ ఆయన ఒక పెద్ద ఎసెట్. అలాగే తమన్ మాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నారు ఈ సినిమాకి, ఆయన ఒక పెద్ద ఎసెట్. అండ్ క్షనిల్ ఈజ్ ఇంక్రెడిబుల్. నేను అసలు ఆ పంచెస్ ఎలా పట్టుకుంటున్నావు, ఎలా పరిగెత్తున్నాడు కెమెరా వెనకాల, మనుషుల వెనకాల కెమెరా పట్టుకుని, ఇట్ ఈస్ ఇంక్రెడిబుల్. అండ్ మేము రెడీ అనే లోపలే ఆయన రెడీ అంటున్నాడు. అండ్ థ్యాంక్ యూ క్షనిల్ ఫర్ యాక్చువల్లీ యూ గేవ్ అస్ ద ఎనర్జీ, యూ డిడ్ంట్ లెట్ అస్ రెస్ట్ యాక్చువల్లీ. అండ్ ఐ థ్యాంక్ ఎవ్రీబడి. చక్కటి ఎక్స్పీరియన్స్. కోవిడ్లో డిప్రెషన్ అని కాదు, ఒక డిప్రెషన్ అని రాదు. అంటే ఎప్పుడు ఏదో లాస్ట్ 35-37 years నుంచి ఏదో ఒకటి చేస్తాం, ప్రతిరోజు షూటింగ్కి వెళ్తాము, లేకపోతే ఏదో ఒకటి దేని గురించో ఆలోచిస్తాము. అది ఏదో ఎస్, ఐ ఎంజాయ్డ్ మై హోమ్, ఫ్యామిలీ, ఎవ్రీబడి వెరీ మచ్. బట్ ఏదో ఒక అంటారు చూడండి, ఒక వెలితి ఉంది. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇంట్లోనే కూర్చోవటం, ఆ టైంలో ఒక డిప్రెషన్ సెట్ అవుతుంది ఎనీ టైంలో అన్న టైంలో నిరంజన్ షూట్ రెడీ అన్నాడు, నేను రెడీ అన్నాను. అండ్ షూట్ స్టార్ట్ చేసాము. షూట్ స్టార్ట్ చేసినప్పుడు నాకు అనదర్ ఫెంటాస్టిక్ ఫీలింగ్ ఈజ్, ఆ రోజున షూటింగ్ స్టార్ట్ చేసి మేము షూటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ లైట్ బాయ్స్ అండ్ ఆల్ ద డైలీ వేజ్ వర్కర్స్ వాళ్ళు చూసి నాకు అందరూ నమస్కారం పెట్టారు. నాకు కొంతసేపు అర్థం కాలేదు ఎందుకు ఇంత స్పెషల్గా పెడుతున్నారని. తర్వాత అర్థమైంది షూటింగ్ వాళ్ళకి ఎంత ఇంపార్టెంట్, ఎవ్రీడే డైలీ వేజ్ వర్కర్స్ వాళ్ళకి ఎంత ఇంపార్టెంట్ అని. అండ్ నాకు నిజంగా అది అనుకుంటే గూస్ బంప్స్ లాగా వచ్చాయి. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ కుడ్ స్టార్ట్ షూటింగ్. అండ్ ఎస్, మాలో కొంతమందికి కోవిడ్ వచ్చింది, పోయింది, వెళ్ళింది. అండ్ సో లక్కీలీ ఎవరు సీరియస్ అవ్వలేదు. వీఆర్ ఫార్చునేట్. మేము మనాలి వెళ్ళాము, 30 days అంతా తిరిగి వచ్చాము. బాంబేలో, పూణేలో అంతా తిరిగి వచ్చారు మా వాళ్ళంతా. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్, గ్రేట్ఫుల్. ఎవరికి ఏం అవ్వలేదు. బట్ యాక్చువల్లీ చెప్పాలంటే మా అందరికీ కోవిడ్ టైంలో, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, ఇట్ హెస్ బీన్ అ బ్లెస్సింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్, దిస్ ఫిలిం, టు వర్క్ and to spend the time together. It was a beautiful experience. And the experience, the energy, I'm very sure it will transform and transcend into the movie, and it will show its results on April 2nd. Thank you very much.